ఈ వీడియో జగన్ గెలిస్తే ఆ సెలబ్రేషన్ని షేర్ చేసుకోవడానికి చేద్దామని ప్లాన్ చేసుకున్న వీడియో. ఓటమిని యాక్సెప్ట్ చేయడానికి, ఆ ఓటమికి గల కారణాలను విశ్లేషించడానికి చేయాల్సి వస్తుంది. ఇది చాలా పెయిన్ఫుల్, చాలా బాధాకరమైన సిచ్యువేషన్, ఐ నో. కానీ ఈ వీడియో నేను ఇప్పుడు మొదలు పెడుతుంది, ఇది ఒక పునాది. జగన్ రాజకీయ భవిష్యత్తుకి, ఒక కొత్త వరవడికి, ఒక కంప్లీట్ న్యూ డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా నేను భావిస్తున్నాను. సో బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్, నేను ఐ జస్ట్ వాంట్ టు project 5 biggest reasons for the failure of Jagan Mohan Reddy in 2024 elections. సో బేసికలీ మీరు రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో రకరకాల వీడియోస్ చూసి ఉంటారు, ఎందుకు ఓడిపోయాడు, అందుకు ఓడిపోయాడు. సో నేను మీకు ఒక 5 ప్రాబబుల్ అండ్ ప్రామినెంట్ రీజన్స్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో డీబీటీ ట్రాన్స్ఫర్స్కి తప్ప తను డైరెక్ట్గా ప్రజలతో వచ్చి ఇంటరాక్ట్ అయిన సందర్భాలు లేవు నాకు తెలిసినంత వరకు. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి అని చెప్పడానికి మన పక్క రాష్ట్రమైన కేసీఆర్ ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఆయన కంటిన్యూస్గా మీడియాలో ఉండటము, మీడియాలో తను హీ ప్రొజెక్టెడ్ హిమ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ మేనర్. ఏదో రకంగా ఆయన మీడియాలో ఉండేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మీడియాని మరి ఏ రీజన్తో ఆయన లోపల ఉన్నారో ఆయనకు తెలియాలి. హీఈస్ కంప్లీట్లీ ఇన్సైడ్. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి తనకు ప్రజలకు డైరెక్ట్గా లింక్ ఎస్టాబ్లిష్ అయితే చాలు, ప్రజలు నన్ను చూసి ఓట్లేస్తారు, ప్రతి క్షణం ఆయన అదే నమ్మాడు. కానీ ప్రజలకు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది అని మీరు అనుకుంటున్నప్పుడు అదే విధంగా మీరు స్పందించి ఉండాలి. ప్రజలతో మీరు ఎన్నిసార్లు మమేకమైనారో, ప్రజలకు మీరు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇది మీరు పరీక్షించుకోవాలి. నెంబర్ 3, ఒక పృథ్వీరాజ్ అని ఒక యాక్టర్ టీటీడీలో ఏదో తప్పు చేశాడని మీరు తీసుకున్న చర్యలు ఇతర ఎమ్మెల్యేలు చేసినప్పుడు కూడా తీసుకుని ఉంటే ప్రజలు ఖచ్చితంగా హర్షించుంటేవాళ్ళు. అవి మీరు చేయలేదు. అతిపెద్ద డ్యామేజెస్ హ్యావ్ బీన్ డన్ బై అంబటి రాంబాబు ఆడియో స్కామ్ అయినా, గోరంట్ల మాధవ్ వల్గర్ స్కామ్ అయినా అనటానికి నాకు ఇబ్బందిగా ఉన్నా నేను చెప్తున్నాను. కోడాలి నాని అనవసరంగా అసందర్భపు మాటలు వాడుతున్నప్పుడు, ఎస్ ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ మాట్లాడుతున్నప్పుడు కట్టడి చేసి ఉండాల్సింది. అండ్ 4th and 5th రీజన్స్ నేను చెప్తాను. 4th రీజన్ వచ్చేసి వల్లభనేని వంశీమోహన్ లోకేష్ తన కుటుంబాన్ని పర్సనల్గా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆ కసిని వైసీపీలోకి వచ్చి తను తొందరపడి మాట్లాడిన ఒక తప్పుడు మాట, అనవసరంగా తన పర్సనల్ ఎజెండాలో భాగంగా లోకేష్ని అనటంలో భాగంగా ఆయన అన్న ఒక మాట నారా భువనేశ్వరి గారిని తప్పుగా తూలనాడటం వల్ల ఆ భారాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మోయాల్సి వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ హీ హ్యాస్ జాయిన్డ్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీని జాయిన్ అవ్వటం మూలాన ఆయన తొందరపడి తన కుటుంబాన్ని అన్నాడన్న కోపంతో రియాక్ట్ అయిన ఒక భయంకరమైన మాటను మొత్తంగా వైఎస్ఆర్సీపీ తీసుకోవాల్సి వచ్చింది. ఇది అన్డిస్ప్యూటెడ్ థింగ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక భయంకరమైన ఒక రాక్షస క్రీడలో తను ఒక పావు అయిపోయాడు. ఇక్కడ తెలుసు దీని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుందో, తెలిసి కూడా ఆ భాగంలో మీరు యూ హ్యావ్ గాట్ డెస్ట్రాయిడ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు భార్య అని అన్నారనేది జనాలకు పాయింట్ కాదు, నందమూరి తారక రామారావు గారి కుమార్తె అన్నారనేది పెద్ద పాయింట్. ఆ మాట వెనక్కి తీసుకున్న, ఆ మాటను
అనటం చాలా తప్పు. దీని కొనసాగింపుగా అంబటి రాంబాబు గారు తన మీద అభియోగం వస్తే వెంటనే టీడీపీ అధినేత భార్యపై అభియోగం చేయడానికి ప్రయత్నం చేయటం, ప్రజల సాక్షిగా, అసెంబ్లీల సాక్షిగా, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అలాంటివి మీరు కంట్రోల్ చేయలేకపోవటం, మరి మీ వెనక ఉండి నడిపించింది ఎవరో నాకు తెలియదు. అండ్ 5th బిగ్గెస్ట్ రీజన్, మీ చెల్లెలు, మీ తల్లి ఒక శవపేటిక, వైఎస్ఆర్సీపీ గెలుపు అనే ఒక శవపేటికకు చివరి మేకు కొట్టింది మీ తల్లిగారు, మీ చెల్లిగారు. అందరి ఇళ్లలో సమస్యలు ఉంటాయి. యాజ్ పార్ట్ ఆఫ్ సమస్యలు అందరూ రిజాల్వ్ చేసుకుంటారు. మీ ఇంట్లో కూడా సమస్యలు వచ్చాయి. రిజాల్వ్ చేసుకునే క్రమంలో ఆ రిజల్యూషన్ ఫెయిల్ అవ్వటం, అది రోడ్డు మీదకి రావటం, మీ చెల్లి ప్రతిపక్షాలకు ఆయుధం అవ్వటం, మీ చెల్లి చేతిలో మీ అమ్మ పావు అవ్వటం, ఆ పావు అయిన నేపథ్యంలో మిమ్మల్ని, మీ పార్టీని టార్గెట్ చేయటం ఆమె పని కాకపోయినా తన కూతుర్ని గెలిపించుకునే క్రమంలో టార్గెట్ చేయటం. ఈ 5 ప్రధానమైన కారణాల వల్ల ఈరోజు వైసీపీ 10 స్థానాలకు పడిపోవటం జరిగింది. అండ్ ఈ 5 కాకుండా ఒక భయంకరమైన కోర్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఈ కోర్ ప్రాబ్లం ఏంటంటే, జగన్ గారు మీరు ప్రతి నిమిషం పేదవాడి పక్షాన ఉన్నాను, పెత్తందారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను అని మీరు చెప్పారు. నాకు తెలిసి ఎవడు తనకు తాను పేదవాడని చెప్పుకోవడానికి రెడీగా లేడు ఈ ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటి వాడు తనను తాను పేదవాడిగా ఐడెంటిఫై చేసుకొని ఒక వ్యక్తిని మీరు ఏ విధంగా కాపాడుతున్నానని చెప్పగలుగుతున్నారు? తాను పేదవాడనే కాదని చెప్పుకుంటున్న ఒక పేదవాడని ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? మీరు వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నారని ఎందుకు సంతోషిస్తాడు? 3,500 మీరు ఇస్తున్నారు, 4,000 ఇచ్చేవాడు వస్తే 500 ఎక్కువ వస్తాయని ఆలోచిస్తాడు. కానీ విశ్వసనీయత, విశ్వాసం లాంటివి ఉంటాయని మీరు ఎలా ఊహిస్తున్నారు? ఇది ఈ 5 కారణాలకు బేస్. అండ్ ఒక సిల్లీ కారణం, 7వ కారణంగా నేను ఏం చెప్పబోతున్నానంటే, అనవసరమైన సలహాదారుల మాటలు విని సినీ ఇండస్ట్రీని వేలు పెట్టి గెలకటం. పేదవాడు సినిమా చూడాలి, వాడికి తక్కువ ధరలో సినిమా చూపించాలన్న ఐడియా ఎవడిచ్చాడో కానీ సినీ ఇండస్ట్రీని గెలకటం లాంటి చెత్త పని ఒకటి చేశారు. మీ ఆలోచన కరెక్టే అయిండొచ్చు. బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో 1,000 రూపాయలు, 1,500 పెట్టి టికెట్లు చూస్తున్న ఈ రోజుల్లో 100 రూపాయల కన్నా తక్కువగా థియేటర్కి వెళ్ళి టికెట్ సినిమా పెట్టుకొని సినిమా చూడాలి అని మీరు అనుకోవటంలో లాజిక్ ఏంటి? మీరు చేసిన పని వల్ల నాని లాంటి ఒక నార్మల్ హీరో కూడా ఒక పెద్ద హీరోలా ప్రొజెక్ట్ అవ్వాల్సి వచ్చింది. బాలకృష్ణ గారి ఆహా షోకి వెళ్ళడం జరిగింది. హీ హాజ్ బీన్ ప్రొజెక్టెడ్. అతనికి సినీ వర్గం సపోర్ట్గా నిలబడటం, అతను ఒక సినీ వర్గానికి సేవియర్గా ఆ టైంలో చూడటం, ఇదంతా జరగడం జరిగింది. మన చర్య ఒక నార్మల్ థింగ్స్ని కూడా పెద్ద థింగ్స్ని జరగడం అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. మీరు ఈరోజు ఆ సీట్ల నెంబర్ చూసి కన్నీళ్లు పెట్టుకోవటం చూసి ఒక కార్యకర్తగా మరియు విశ్లేషకుడిగా నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేసినప్పుడు నా మైండ్ సెట్ నాట్ యాజ్ ఎ కార్యకర్త బట్ ఒక ప్రాపర్ విశ్లేషకుడిగానే నేను చెప్పాను. కానీ ఇప్పుడు కూడా జరిగిన డ్యామేజ్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రజలకు, మెయిన్గా మధ్యతరగతి వాడికి చేదోడు వాదోడుగా నిలబడే ప్రభుత్వము, నిలబడే నాయకుడు దొరికితే ఎప్పటికీ విజయం వాడిదే అవుతుంది. సో మీరు పేదవాడిని, పెత్తందారిని మాత్రమే కాకుండా మధ్యతరగతి వాడిని కూడా ఒక కంట కనిపెట్టుకొని ఉంటే ఈరోజు మీ ఘోర పరాభవం జరిగి ఉండేదే కాదు. పేదవాడే లేని రాష్ట్రంలో వాడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఓడిపోయిన ఒక రాజు కథ.